బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రుణమాఫీ విషయంలో మరోసారి హరీష్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నిన్న ఖమ్మం సభలో హరీష్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్నాం, చేశాం, చీము నెత్తురు ఉంటే హరీష్ రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ట్విట్టర్లో హరీష్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ చరిత్రలో నీ అంత దిగజారిన ముఖ్యమంత్రి ఎవరు లేరు అంటూ హరీష్ రావు అంటున్నారు. రేవంత్ ప్రవర్తన చూసి అబద్ధం కూడా మూసీలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని హరీష్ రావు అంటున్నారు. రైతు రుణమాఫీ పచ్చి అబద్ధమని హరీష్ రావు అంటున్నారు. ప్రభుత్వం నిజంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే కేవలం 22 లక్షల మంది రైతులే ఉంటారా? 17,869 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ అవుతుందా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. రైతులనే కాదు, ఒట్లు పెట్టి దేవుళ్లను కూడా మోసం చేశావు అంటూ హరీష్ రావు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, హరీష్ రావు ఏం మాట్లాడారు చూద్దాం. నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయననే నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది. 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన. ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైన సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాల్ను వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య మాటల యుద్ధంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ అన్నారు. రుణమాఫీ చేస్తాం, రాజీనామా చేయమని రేవంత్ అంటున్నారు. అది అసలు రుణమాఫీయే కాదు అని హరీష్ అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాజకీయ చరిత్రలో కానీ ఇంత దిగజారుడు ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు అంటూ హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు, ట్వీట్ చేశారు. ఆయన దాంట్లో మొత్తం గతంలో చెప్పినటువంటి మాటలను ఆయన గుర్తు చేస్తూ, కోట్ చేస్తూ, దేవుళ్లపైన ఒట్టేసినటువంటి విధానాన్ని, సోనియా గాంధీ సమక్షంలో చెప్పినటువంటి మాటలని, రాహుల్ గాంధీ సమక్షంలో చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఎన్నికల ముందు డిసెంబర్ 9 నాటికి 40,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఏకకాలంలో. కానీ ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నారు, ఎంత రుణమాఫీ చేశారు? తర్వాత 40,000 కోట్లు చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి అది ఒకానొక సందర్భంలో తర్వాత పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు చేసిందేమో 17,000 కోట్ల రుణమాఫీ. అసలు మొత్తం కట్ ఆఫ్ పెడుతూ తగ్గించుకుంటూ రైతులను మోసం చేస్తూ చేసింది ఇది రుణమాఫీయే కాదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పటికీ రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసిన ఏకకాలంలో 6 గ్యారెంటీలు చేసిన ఏకకాలంలో అన్ని కలిపి రాజీనామా చేయడానికి ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను. స్పీకర్కు లేఖ ఇచ్చాను, ఇచ్చినటువంటి లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నాను ఈ అంశాలను. రుణమాఫీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ గతంలోనే చెప్పాను. అదే మాటకి ఇప్పుడు కట్టుబడి ఉన్నాను. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు అంటూ హరీష్ రావు స్టేట్మెంట్ చేస్తారు. దాంతోపాటు ఇంకా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన చేసినటువంటి ఒట్లు అందరినీ మోసం చేసేలాగా, అబద్ధమే ఈరోజు మూసీ నదిలో ముక్కు మూసుకొని దుంకి చనిపోయేలాంటి వ్యాఖ్యలు ఈరోజు ముఖ్యమంత్రి చేసిన దాన్ని బట్టి ఉన్నాయి. అసలు
ఆయన మొత్తం రైతాంగాన్ని మోసం చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అబద్ధానికి పర్యాయ పదమే రేవంత్ రెడ్డి, అబద్ధానికి పేటెంట్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అంటూ స్టేట్మెంట్ చేస్తూ ఇంకా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ఆయా సందర్భాల్లో దేవుళ్ళపైన ఒట్టు పెట్టాడో సందర్శించే ఆయా ప్రాంతాల్లో అక్కడికి త్వరలోనే నేను సందర్శనకు వెళ్తా ఉన్నాను. ఆయన ఎక్కడ ఒట్టు పెట్టాడో, ఏ దేవుడి పైన ఒట్టు పెట్టాడో ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటాను. అక్కడ వారికి మాట్లాడి తెలంగాణ ప్రజలకు ఏం హాని జరగకుండా ఉండాలి అని ఆ ముక్కోటి దేవతలను వేడుకుంటాను. ఎందుకంటే దేవుళ్ళను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడు ఆ రైతాంగం పేరిట. సో ఈరోజు చేసినటువంటి రుణమాఫీయే కాదు అనేటువంటిది ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే హరీష్ రావు కార్యాచరణ సిద్ధం చేసుకొని ఉన్నారు. ప్రతి గుడికి రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే దేవుళ్ళపైన ఒట్టు పెట్టాడో ఆ ఒట్టు పెట్టినటువంటి దేవాలయాలను హరీష్ రావు సందర్శన కోసం ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి అన్ని అంశాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు హరీష్ రావు. ఇంకా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా నోటికి వచ్చినట్టుగా కూడా బీఆర్ఎస్ను మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడో తెచ్చుకున్నటువంటి ఆవేశంతో మాట్లాడితే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎవరు దగా చేస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులున్నారా అనేటువంటి క్వశ్చన్ చేస్తూనే ఆయన మాట్లాడారు. త్వరలోనే ఆయన అన్ని దేవాలయాలను ఆయన సందర్శించనున్నట్టుగా చెప్పారు.